కాళేశ్వరం ఒక పనికిమాల ప్రాజెక్ట్ అని, దాంట్లో పెట్టిన ప్రతి రూపాయి వేస్ట్ అని, అది కాళేశ్వరం కాదు శనేశ్వరం అని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన చర్చలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు, ఈ కాంగ్రెస్ సర్కారు కృష్ణా నది మీద ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినది ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే ఒక్క బ్యారేజీలో కుంగిపోయిన 4 పిల్లర్లు వాటిని బూచిగా చూపెట్టి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ కాళేశ్వరంలో జరిగింది. కాళేశ్వరం అనేది ఒక పనికిమాల ప్రాజెక్టు. దాని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేదనే అబద్ధాలను అనేక ఛానళ్ల ద్వారా, అనేక మీడియా మాధ్యమాల ద్వారా అనేక సార్లు చెప్పిందే చెప్పి 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 కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టు కింద చూపెట్టి వారు విజయాన్ని పొందారు. అయితే మిత్రులారా, అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఓటుకు నోటు కేసులో పట్టపగలు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారిన తరువాత కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ నుంచి మేము నీటిని విడుదల చేస్తున్నాం, రంగనాయక సాగర్ కింద సుమారు 1,50,000 ఎకరాల ఆయకట్టుకు మేము ఇప్పుడు నీరు ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వర్క్ కూడా పూర్తయింది అనే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే మిత్రులారా, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏవైతే వీళ్ళు అబద్ధం చెప్పారో అవన్నీ ఏమైపోయినాయి? ఇవాళ రంగనాయక సాగర్ ద్వారా మేము 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రకటిస్తుంది? ఇందులో ఉన్న మర్మం ఏంది? అయితే మిత్రులారా, ఇలా నంది మేడారం దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు, గూడూరు వాగులో కూడా నీళ్లు పోతున్నాయి. కాళేశ్వరంలోని వివిధ స్టేజ్ల ద్వారా ఎక్కడెక్కడికైతే నీరు చేరవేయవచ్చో ఇప్పటికీ నీటిని చేరవేయగలము, అక్కడికి ప్రతి చోట ఆ పనులు జరుగుతూనే ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు మీద ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి విషాన్ని చిమ్మి ప్రజల మనసులో ఆ విషాన్ని నింపి ఈ రోజు తెలంగాణ ప్రజలకు వరదాయినిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దాన్ని ఒక నష్టంగా చూపెడుతూ వారు భవిష్యత్తులో అనేక కాంట్రాక్టులు చేసుకోవడం కోసం ఒక మార్గాన్ని వేసుకుంటున్నారు. అయితే మిత్రులారా, నాగార్జున సాగర్ ని మేమే కట్టాం, నిజాం సాగర్ ని మేమే కట్టాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి డ్యామ్ ను మేమే కట్టామని గప్పాలు కొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ రోజు ఎందుకు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో దాని నీటిని ఆ ఆయకట్టుకు అందించలేకపోతుంది? గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల అధికారంలో ఉండగా ఏ రోజైనా, ఏ ఒక్క సీజన్ అయినా గానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో దాని ఆయకట్టుకు నీరు మొత్తం అందిందా లేదని మనం గమనించుకోవాలి. మిత్రులారా, ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్ నింపడం ద్వారా ఆ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో అనేక కాలాల పాటు, అనేక పంటల పాటు కేసీఆర్ గారు నీళ్లు ఇవ్వడం జరిగింది. అటువంటి ప్రాజెక్టు పైన నేడు విషయం చిమ్ముతున్నారు. అయితే మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ప్రాజెక్టు అన్న వీరు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేదు, ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని చెప్పిన వీరు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకుంటున్నారు? రంగనాయక సాగర్లకి నీళ్లు ఎలా వచ్చాయి? గూడూరు వాగులో నీళ్లు ఎలా పోతున్నాయి? నంది మేడారం దగ్గర నీళ్లు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు? మిత్రులారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రి ఏమన్నా మంత్రాలు చేసి వర్షాలు పడేసిండా, లేదంటే ఆయనకు తెలిసిన మాటలు మాయామ చిత్రాలు చూపెట్టి తెల్లారిగా భూగర్భంలో ఉన్న నీళ్లను డ్యామ్లతో నింపిండా? ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి. మిత్రులారా, చక్కగా ఉన్న తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టడానికి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, అందులో ఉన్న మర్మాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో మిత్రులారా, మీ సపోర్ట్ నాకు కావాలి, దయచేసి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను.